పర్యటించడం జరిగింది. ఇక్కడున్న చైర్మన్ రమేష్ రెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ వీళ్ళందరి సహకారంతో ఇక్కడ రైతులకు ఉపయోగించుకోవడానికి ఒక ఆధునిక వసతులు, ఆధునిక సౌకర్యాలు, గ్రామీణ ప్రాంతాలలో ఒక స్టోరేజ్ ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే ఎరువులు సరసమైన ధరలకు నాణ్యమైన ఎరువులు కావచ్చు, ఇవన్నీ ఉపయోగం ఇక్కడున్న ఈ 9 గ్రామాలు ఏదైతే సొసైటీ ఉందో రైతులు కూడా అవేర్నెస్తో ఎవరితో రాబోయే రోజులలో కూడా ఇంకా చాలా సౌకర్యాలు ఏదైతే డీసీ బ్యాంకు ఉందో దాని ద్వారా ఇంకా సౌకర్యంపై 1LKలో బ్యాంకులు ఓపెన్ చేయడం జరిగింది. రైతులు కూడా మీ బ్యాంకును ఉపయోగించుకోండి, ఆ బ్యాంకు టర్న్ ఓవర్ పెరిగితేనే అక్కడ 1LKలు వస్తారు, మళ్ళీ లేకపోతే అట్లాంటి బ్యాంకులను మూసేస్తారు. కాబట్టి రైతులు కూడా మీ ప్రాంతంలో మీ గురించి, మీ రైతుల క్షేమం గురించి బ్యాంకు కూడా ఓపెన్ చేయడం అధిక మోతాదులో డిపాజిట్ చేయించి బ్యాంకుల సౌకర్యాలు ఇట్లాంటి గోడౌన్ ఇట్లాంటి ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళ మీ సమస్యలు చెప్పుకుంటారు. సమస్య ఇక్కడ పార్టీలకు అతీతంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అని కాకుండా రైతు రాజు, రైతే దేశానికి విన్నము. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీలు ఉన్నా రైతే ప్రథమం. కాబట్టి రైతులు కూడా దయచేసి ఎటువంటి రాజకీయ విభేదాలు పెట్టుకోకుండా, ఇంకా రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడుతారు. ఓడటం తప్పదు, గెలవడం తప్పదు. కాబట్టి ముఖ్యంగా ఈ కుద్వాన్పూర్ ద్వారా చెబుతున్న ఈ ఆర్మూరు నియోజక ప్రజలకు కావచ్చు, నందిపేట, దొంకేశ్వర్ మండలాలకు కావచ్చు, రాబోయే రోజులలో స్థానిక సంస్థలు ఎన్నుకున్నాయి కాబట్టి రాజకీయ విభేదాలు, శత్రుత్వాలు పెట్టుకోకుండా అందరూ దాన్ని ఒక పోటీగా తీసుకొని ఎలక్షన్లో పోటీ చేయండి. ఎవరైనా కూడా గెలుస్తాడు, ఓడినోడు మళ్ళా గెలుస్తాడు. కాబట్టి ప్రజలు ఐక్యమత్యంతో నుండి బలంగా ఈ దేశాన్ని నిర్మించుకుందాం, భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెడదామని ఒక శాసనసభ్యుడిగా నా కోరిక, నా విజ్ఞప్తి.